కోల్కతా ట్రైనీ డాక్టర్ కేసులో ముందు అమ్మాయి వచ్చి ఇట్లా చనిపోయింది భయంకరంగా. ఆ అమ్మాయి ఎట్లా పరిస్థితిలో చనిపోయింది, ఫస్ట్ సూసైడ్ అన్నారు, తర్వాత కాదు ఆ అమ్మాయి పొజిషన్ చూసి భయంకరంగా ఇతనెవరో చేశాడని చెప్పడం, అతనేమో ఇది పెద్ద ఇది లెక్క కాదు నేనేం చేశాను అని చెప్పడంలో అతనికి ఆ బాధ అనేది తెలియాలా. కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందా అంటే న్యాయం జరగదండి. పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు న్యాయం అనేది ఖచ్చితంగా అక్కడ జరగదు. కానీ వాళ్ళది జరగలేదు, న్యాయం జరగదు, కేసులను తప్పుదోవ పట్టిస్తున్నాము అని అనుకుంటున్నారు. ఒక ఆడదానికి ఆడదే శత్రువు అండి. ఒక సీఎంకే ఒక ఆడది ఇట్లా ఇంత దారుణాతి దారుణ సంఘటన జరిగినప్పుడు ఆ హృదయం చెప్తారే ద్రవించి నా సైడ్ వంతు మన సైడు వంతు భాగం కృషి చేయాలి, ఆ అమ్మాయికి మంచి జరగాలి అంటే న్యాయం జరగాలి అనే తపన ఆ సీఎంకే లేదండి. ఆ స్టేట్ సీఎంకి, ఆ స్టేట్ సీఎం తప్ప మిగతా అందరూ ఆక్రోషంగా కోపంగా ఆతనాదాలు కొంతమంది ఎంతోమంది, కానీ న్యాయం జరగదండి. కానీ అందరూ ఏమనుకుంటున్నారంటే కేసును తప్పుదోవ పట్టించేసాం, ఎట్లా రోజుకొకటి యూట్యూబ్లో ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్కలాగా పట్టుకున్నారు, 7 అంట 4 అంట ఇట్లా అంట అట్ట అంట, అతను చెప్పాడు ఇతను చెప్పాడని చెప్పి. అది కాదండి. మొత్తానికి న్యాయం ఏంటంటే ఆ అమ్మాయి అనుకున్నది సాధించింది, ఒక డాక్టర్గా నిలబడింది. చాలామంది అంటున్నారు డైరీలో కొన్ని దొరికాయి ఇట్లా అవమానాన్ని చూసుకోవాలా అది ఇదని. పాపం ఆ అమ్మాయి అనుకున్న దాంట్లో డాక్టర్గా తను నిలబడింది ఒక మంచి దీంట్లో. కానీ అక్కడ ఏం న్యాయం జరిగింది అని చెప్పంటే ఆ అమ్మాయి లోకానికి ఏదైతే తెలియజేయాలనుకుందో తనతో అది స్టాప్ అయ్యి వేరే ఎవరు ఇంకా బలి కాకూడదు అంటే అంతకు ముందు ఏమైనా బలి అయి ఉంటే అది బయటికి పొక్కనివ్వకుండా ఉండొచ్చు. దీంతో ఈ అమ్మాయి చావుతో ఈ డాక్టర్ చావుతో లోకానికి తెలియజేసింది అక్కడ డ్రగ్స్ మాఫియా, డ్రగ్స్ రాకెట్, వేరే ఏదేదో ఆర్గాన్స్ మార్ఫింగ్ మార్పిడి అన్నీ తెలియజేసిందండి లోకానికి. దీనికి మించి ఇంకా ఏం కావాలండి. అమ్మాయి చచ్చి సాధించానని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్న అమ్మాయి ఇప్పుడు అమ్మాయి నిజంగా నిందితుడు అనేవాడు అంటాడా ఇంకా చెప్పండి. వాడు ఇంకా దేవుడు ఇప్పుడు అంటున్నారే ఎప్పుడో ఇది కాదండి, ఇప్పుడే చూపించేస్తాడండి దేవుడు అతను చేసిన తప్పులన్నీ. వాళ్ళు అసలు ఫస్ట్ సీసీటీవీ కెమెరా చూపించింది అని రాస్తున్నారు. సీసీటీవీ కెమెరాలో అతను ఒక్కడే ఉన్నాడే సంజయ్ రాయ్, మిగతా సంజయ్ ఘోష్ వాళ్ళంతా లేదు, అరెస్ట్ చేసేసారండి. అక్కడ వేరే ఎవరు చుట్టూ లేరంటే ఉండేది అక్కడ జరిగినది ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ అరెస్ట్ చేసేసారు. అది మాత్రం రాయని అంటున్నారు. అవునంటారా కాదంటారా? సీసీటీవీ ఫుటేజ్ జరిపేశారు. రౌడీలు అనే వాళ్ళు వచ్చి చిందరవందర చేసి సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించారు. అయినా నిజం దాగదండి. నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది. ఆ అమ్మాయి మాత్రం అనుకున్నది సాధించింది. నిందితుడు ఇంక మనం ఏమి చేయలేమండి. న్యాయం అనేది జరిగింది. ఒక అంతకు లోకానికి తన మరణంతో లోకానికి దేనివల్ల చనిపోయాను ఇంత క్రూరాతి క్రూరంగా అనేది మనకి తెలియచేసింది. ఇంకా నిందితులు అంటారా ఆ అమ్మాయి కంటే ఇంకా ఘోరంగా ఒక్కరోజుతో ఉరి శిక్ష పడేది కాదు, ఘోరంగా భయంకరంగా అతి భయంకరంగా ఇంకా చావు రాసి ఉంటుందండి. ఇది నేను అనుకుంటున్నాను. మీరేమంటారు?